నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరదాల చాటున తిరిగే జగన్ కి రైతు ఆవేదన కనిపించింది. ధ్వజమెత్తిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. బొమ్మూరులో ఘనంగా రథసప్తమి వేడుకలు. సూర్యదేవుని దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ప్రత్యేక పూజలు. వేడుకగా వాలంటీర్లకు వందనం కార్యక్రమం. మంత్రి వేణుచే బ్యాడ్జ్, మెడల్, ధ్రువపత్రం బహుకరణ. టీకే ఆధ్వర్యంలో కృష్ణకుమార్కు ఘన సత్కారం. సాహిత్య అవార్డు పొందడంపై కమిటీ సభ్యుల హర్షం. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా రాజనగరం తీర్చిదిద్దాం. చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని ఎమ్మెల్యే జక్కంపూడి వెల్లడి. రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు పడుతున్న ఆవేదనను, ఇబ్బందులను సామాజిక బాధ్యతతో సినిమా తీస్తే ఆ సినిమాను చూసి జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్ రెడ్డిది అని, రాష్ట్ర రాజధాని కోసం 34,000 మంది రైతులు నిస్వార్థంగా అన్ని వర్గాలు, కులాల వారు భూములు ఇచ్చారని, నాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే 3 రాజధానుల పేరుతో డ్రామాలు ఆడారని మండిపడ్డారు. రాష్ట్ర రాజధానికి అమరావతి వస్తే అక్కడ ఉన్న పేదవారికి, పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకంతోనే నాడు చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా చేయాలని, దానికి అక్కడున్న రైతులు సహకరించాలని ఆయన కోరడంతో 34,000 మంది స్వచ్ఛందంగా భూములిచ్చారని, నేడు వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక 276 మంది రైతులను పొట్టన పెట్టుకుని వేల మంది రైతు కుటుంబాలను రోడ్డున పడేసిందే నిజం కాదా అని ప్రశ్నించారు. సామాజిక బాధ్యతతో వాస్తవాలను సినిమాగా తీస్తే తప్పేలా అవుతుందని, మీరు చేసిందే కదా మా వాళ్ళు చూపించింది, మరి ఉలికెందుకని మండిపడ్డారు. జగన్ రెడ్డి గొప్ప నాయకుడని, గొప్ప మేధావని, దానికి తాను డప్పు కొట్టుకుంటూ తీయించుకున్న చిత్రాలకు జనాలు రావడం లేదని, చిత్రానికి ప్రేక్షకులను తీసుకువచ్చే బాధ్యతను వాలంటీర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ బాధ్యత అప్పచెప్పారని, వారి చిత్రాలకు రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు దగ్గర ఉండి కలెక్షన్స్ చూడాలని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుబాన్, పిన్నింటి ఏకబాబు, పిన్నింటి రవిశంకర్, షేక్ కాసిం, సయ్యద్ ఉమర్, అనసూరి గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఒక రాజధాని కట్టలేని వాడు 3 రాజధానుల ముచ్చటని, 3 రాజధానుల ముచ్చట పోయి ఉమ్మడి రాజధాని కావాలని అడుగుతున్నాడు. ఎవరి చెవిలో పూలు పెడతానికయ్యా వైవి సుబ్బారెడ్డి? ఎవరి చెవిలో పూలు పెడతానికి? 4.5 ఏళ్ళుగా తెలుగుదేశం మొదలుపెట్టింది, అన్నింటినీ కుప్పకూల్చావు. విధ్వంసంలో ముందున్నారు. మరి విశాఖ రాజధాని అన్నావు కదా, ఎందుకని చేయట్లా? మళ్ళీ హైదరాబాదే 2 రాజధానులు ఉండాలి, ఇంకా 2 ఏళ్ళు ఉండాలని కోరుతున్నావంటే అర్థమేంటి? రాష్ట్రాన్ని మోసం చేయటం కాదా? ప్రజలకు దగా చేయటం కాదా? రాజధాని రైతులను మోసం చేయటం కాదా? విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలను దగా చేయటం కాదా? ఎవరి చెవిలో పూలు పెట్టడం కోసం ఈ కార్యక్రమాలు? హైదరాబాద్ సుబ్బారెడ్డి నడ్డెర కొట్టి ఇంటికి పంపిస్తారు. మళ్ళీ నాకు కావాలంటే 10 ఏళ్ళు అయిపోయింది, ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది. ఉమ్మడి జాబితాలో నుంచి వెళ్ళిపోతుంది. అందువల్ల ఈ పనికిమాలిన నాయకుల వల్ల రాష్ట్రం నాశనమైంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఏ పార్టీ అయినా తన గెలుపు ఓటములు, తన ఇన్ఛార్జీలు, వాళ్ళ పనితీరు, ప్రజల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయాలు జరుగుతాయి. నా మీదైనా, నీ మీదైనా, ఎవరి మీదైనా ప్రజాభిప్రాయాన్ని బట్టి, ప్రజల్లో వస్తున్న మంచి చెడు బేరీజ్ చేసుకుంటారు. ఒక్కోసాట ఈక్వేషన్స్ని బట్టి కూడా కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. అందువల్ల అడుగుతారు. అడగటంలో తప్పి, నా సీటు అడగలా, జనసేన వాళ్ళు అడిగారు. అడగటంలో తప్పే ఉంది. నేనేమన్నాను? అడగటంలో తప్పులేదు, ఆశించడంలో తప్పులేదు. నిర్ణయాలు పార్టీ నాయకులు చేస్తాను. అలాగే మీకు తెలియదా? ఇంత అనుభవం ఉన్నవాళ్ళు, కాచి వడబోసిన వాళ్ళు, అందరికి నాకంటే కూడా అనుభవం ఎక్కువ. మీకు వివిధ సమస్యలు చూసేవాళ్ళు, ఈక్వేషన్లు చూసేవాళ్ళు, మీకు తెలియదా? అది వాళ్ళ ఇష్టం. రేపు పొద్దున అనౌన్స్ చేశాక ఇది నాది అని చెప్పుకుంటే, నా స్థాయిలో నేను పొలిట్ బ్యూరో మెంబర్ని, డిప్యూటీ లీడర్ని, సిట్టింగ్ ఎమ్మెల్యేని, అవునా, పార్టీ ఫౌండర్లో ఒకడిని, నేనే చెప్పటం లేక ఇది నాదే, నాకే ఇచ్చేసారని చెప్పట్లేదుగా. వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. పైకి నేను మొన్న కూడా చెప్పా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు విషయాలు చర్చలు జరుగుతున్నాయి. దానివల్ల సర్దుబాట్లు అయ్యాక ఒకేసారి అనౌన్స్మెంట్ చేద్దామని ఆలోచన నాయకత్వం ఉంటుంది.
ఈ లోపల ఇండైరెక్ట్గా చెప్తారు కదా, ముందుకెళ్ళండి చెప్తారు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉన్న సూర్యదేవుడి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సూర్యదేవుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం కార్యవర్గ అధ్యక్షుడు పతివాడ రామరాజు, ఉపాధ్యక్షులు డాక్టర్ పిఎస్విటి ఆర్కే పరమహంస, ముళ్లపూడి జగజ్జనరావు, కార్యదర్శి కండవెల్లి వెంకట సుబ్రహ్మణ్యం, ప్రకల్ప సంయోజకులు ఓలేటి సత్యనారాయణ, సహ కార్యదర్శులు కటారి శ్రీనివాస కన్నా, ముదర శ్రీనివాస, సాయి ప్రవీణ్, కసాధికారి కుంట్ల రామకృష్ణ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆ సూర్యదేవుడికి వేద పండితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆ సూర్యదేవుడి కరుణాకృప కటాక్షాలు ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆకాంక్షిస్తూ ప్రార్థించారు. భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో సభ్యులు రెమ్మలపూడి సుబ్బారావు, ఒంటెద్దు వీర వెంకటస్వామి, నల్లాన్ చక్రవర్తి, రామానుజం, ఇరగవరపు పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కొంబూరు గ్రామంలో శ్రీ వివేకానంద ఆరోగ్య కేంద్రంలో వించేసి ఉన్న శ్రీ ఉషా ఛాయా పట్ని సమేత సూర్యనారాయణ స్వామివారి యొక్క అనుగ్రహం, ఇవాళ స్వామివారి ఉత్సవాలు, స్వామివారి పూజా కార్యక్రమం, స్వామివారి జయంగా జరుగుతూ ఉంటాయి. ఇవాళ ప్రత్యేకత ఏమిటి అంటే రథసప్తమి సూర్య జయంతి. ప్రప్రదంగా వేద పండితులు స్వామివారికి గణపతి పూజ, పుణ్యావచనం, పంచగవ్యం, నవగ్రహ జపం, నవగ్రహ ఆరాధన, శౌర్య హోమం, శాంతి కళ్యాణం, సూర్య కళ్యాణం, జ్యోతిర్లింగార్చన కార్యక్రమం చేస్తున్నారు. ఈ 40, 50, 70, 50 గ్రామాలకి స్వామివారు ఒకరే ఇక్కడ కనుక భగవంతుడు సూర్యనారాయణ స్వామివారి అందరికీ కూడా ఆరోగ్యంతో ప్రసన్నంగా ఉండాలని, ఆయువు ఆరోగ్యంగా ఉండాలని కొన్ని వేల మంది భక్తులు, 10,000 మంది పైన భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు. సర్వదేవం సర్వాణం మహాదేవం పరమేశ్వరం. ఈ వివేకానంద కేంద్రంలో ఈశాన్యం నైరుతి, వాయువు ఆగ్నేయం. ఈశాన్యం పరమేశ్వరుడు సూర్యనారాయణ స్వామి, వాయువు సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయ స్వామి, అలాగే శ్రీ బొల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, అలాగే గోశాల అన్నీ కూడా ఈ కమిటీ సందర్శిస్తున్నారు. అలాగే ఈ కమిటీ నిర్వహణాధికారి ఓలేడి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ దివ్యంగా ప్రత్యేకం చేస్తూ ఉంది. అలాగే స్వామివారి యొక్క కార్యక్రమం ఈ వేళ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి స్వామివారికి అనుగ్రహం పొంది బొమ్మూరులో శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ఆవరణలో కొలువై ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి మందిరం కోసం దర్శనం కోసం ఉదయం నుంచి భక్తులు అలా వస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా కనీసం 10,000 మంది ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ల ఏర్పాటు, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మధ్యాహ్న భోజనము ఆలయ కమిటీ వాళ్ళు దాతల యొక్క సహకారంతో ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. భక్తుల యొక్క ఆదరణ మూలంగా పరమేశ్వరుని యొక్క శ్రీ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది. భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ఆవరణలో 1998వ సంవత్సరం నుంచి రథసప్తమి రోజు ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. రథసప్తమి రోజు అయితే 10,000 మంది ఖచ్చితంగా వస్తూ ఉంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు. అలాగే ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడా 500 మంది వరకు వస్తుంటారు. ఆదివారం పూట అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటున్నారు. వీరందరికీ కూడా కమిటీ వారికి ఏమీ అభ్యంతరాలు అవి లేకుండా, వారికి ఏమీ ఆటంకాలు లేకుండా అందరూ భక్తులతో సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో అందరూ వస్తుంటారు. ఇందాక భక్తులు అయితే శ్రీకాకుళం నుంచి కూడా వచ్చారు, ఒక ఫ్యామిలీ కూడా. రాజమండ్రి చుట్టుపక్కల వారు అందరూ వచ్చారు. వాలంటీర్లకు వందనం పేరుతో గ్రామ వార్డు వాలంటీర్లను సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ మేరకు జిల్లాలో 9,034 మంది వాలంటీర్లను సన్మానించినట్లు జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వేణుగోపాలకృష్ణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ షర్మిలారెడ్డి, జేసీ తేజ్ భరత్, డిఎల్డీఓ వి శాంతమణి, జిల్లా రిసోర్స్ పర్సన్ నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ జగనన్న మానస పుత్రికలు వాలంటీర్లు అన్నారు. వాలంటీర్లు వ్యవస్థ ప్రపంచం మెచ్చుకున్న గొప్ప వ్యవస్థ. ఈ ఆలోచన ద్వారా అర్హులకు సంక్షేమ పథకాలు సకాలంలో అందించడం సాధ్యం చేశారన్నారు. నెహ్రూ ఆశించిన మేరకు పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా సేవలు అందించడం జరిగింది.
జరగలేదు. అయితే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారని, పేదవాడి జీవితం పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో డీబీటీ ద్వారా నేరుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అత్యంత గౌరవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వాలంటీరీ వ్యవస్థ అని అన్నారు. నియోజకవర్గ స్థాయిలో 5 వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేసి నగదు రూపంలో 45,000 చొప్పున, మండల మున్సిపాలిటీలలో 15 మంది వాలంటీర్లకు సేవారత్న అవార్డులతో పాటు 30,000, మిగిలిన వాలంటీర్లందరికీ సేవామిత్ర అవార్డు నగదు రూపంలో 15,000 అందించడం జరిగింది. వాలంటీర్లకు మంత్రి చేతుల మీదుగా దుస్సాలువా జ్ఞాపికతో ఘన సత్కారం నిర్వహించారు. ఆశయం కోసం వచ్చినటువంటి పార్టీలు అనేకమైనవి. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తేవాలని తెచ్చింది. అందులో ఆశపరులు ఎంటర్ అయ్యారు, అత్యాశపరులు ఎంటర్ అయ్యారు. అది రోజులు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆశయంతో పెట్టాడు. తెలుగువాడు ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అనేటువంటి అదే ఆశయం. ఈ ఆశపరుడు చంద్రబాబు గారు వచ్చారు. దాన్ని అత్యాశ మళ్ళీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలనుకున్న తర్వాత అది రోజులు చిరంజీవి గారు వచ్చారు. ఆయన ఒక ఆశయం అన్నాడు, తన సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రిగా చేయాలి. ఆయనకి రాజ్యసభ కేంద్ర మంత్రి ఆశ వచ్చింది, రాష్ట్రం వెళ్ళిపోయింది. అవునే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక మార్పు పాలన చేశాడు. పేదవాడికి ఎప్పుడు డబ్బు అవసరం, డబ్బు చేస్తే అవసరం. ఆ డబ్బు కోసం వాడు పడే కష్టం ఎంత కాదు. ఆ కష్టం లేకుండా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన చాలా మంది ఇందులో పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్, బీసీలకి చదువు దక్కలేదు, ఆ దక్కించడం కోసం ఫీజు రియంబర్స్మెంట్ చేసిన, గృహ నిర్మాణాలు చేసిన, ఒకటి కాదు రెండు కాదు, రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమాలు తీసుకుని ఆశయంతో చేశారు. ఆయన మరణిస్తే 600 మంది మరణించారు, 640 మంది. దాన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి నేను చాలా సందర్భాలు చెప్తాను. అందరూ తండ్రి తండ్రి ఆస్తికి వారసులు ఉంటారు, కానీ తండ్రి ఆశయానికి వారసులు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట. ఇప్పుడు చూడండి, ఇంకొక ఆయన పెట్టాడు అదే టైంలో. ఇది మనం ఎవరు వినకూడనటువంటిది. వాళ్ళ వాలంటీర్స్ గా చెప్తున్నాడు, ఎవరు వినకూడనటువంటిది. ఏ ప్రభుత్వ లక్ష్యమైనా ప్రజాస్వామ్యంలో పేదరికంలో ఉన్నవాడిని ఆదుకోవడమే. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ గారి పెట్టిన పార్టీ ఆ పేదవాడికి మంచి చేస్తానని ఓడించడానికి ఒక ఏజెండా అంటాడు ఆయన. అది కొంచెం భయంకరం. ఆశయం ఉన్న వ్యక్తి ఒక్కడిగా ఉన్నాడు జగన్ గారు. ఆశావాదులు అంటే ఆశ పనులంతా ఒక పక్కన ఉంటారు. జగన్ గారు ఎవరు నమ్మారంటే, నేను చేసినటువంటి వ్యవస్థ ప్రజలకు మంచి చేసింది, అదే ఈ వాలంటీర్ వ్యవస్థని ఆయన నమ్మాడు. వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ ఆర్గనైజర్, గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగు భాష సేవారత్న పురస్కారాన్ని పొందిన కమిటీ కన్వీనర్ విఎస్ఎస్ కృష్ణకుమార్కు దుస్సాలువ పూలమాల జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యుల సమావేశం స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యుడు డాక్టర్ కరి రామారెడ్డి, కేకే సంజీవరావు, దేశిరెడ్డి బలరామనాయుడు, ఎల్వి ప్రసాద్, కుడిపూడి పార్థసారథి తదితరులు కృష్ణకుమార్ను అభినందించారు. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ ఆనం కళా కేంద్రాన్ని సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులకు 10,000 రూపాయల అద్దెకు కేటాయించడంతో పాటు సుబ్రహ్మణ్య మైదానంలో ప్రదర్శిస్తున్న చిత్రాల్లో నగర చారిత్రాత్మక నేపథ్యంపై డాక్యుమెంటరీ ప్రదర్శించడం జరుగుతుందన్నారు. దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ, నేతునూరి గంగాధరం గ్రంథాలయం, గౌతమి గ్రంథాలయాల్లో చాలా చారిత్రక సంపద, విలువైన చిత్రాలు ఉన్నాయని, వాటిని తిలకించేందుకు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల ద్వారా 2 బస్సులు సమకూర్చుతామని, స్కూల్ యాజమాన్యాలు తమను సంప్రదిస్తే వారికి తేదీని కేటాయించడం జరుగుతుందన్నారు. రామారెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కృష్ణకుమార్కు వచ్చిన అవార్డు చాలా చిన్నదని, భవిష్యత్తులో ఇంకా పెద్ద అవార్డులు రావాలని ఆకాంక్షించారు. టీకే విశ్వేశ్వర్ రెడ్డి సంకల్ప బలంతోనే అన్ని పనులు అనుకున్నట్లుగా కమిటీ సభ్యులు కోరుకున్నట్లుగా జరుగుతున్నాయన్నారు. కృష్ణకుమార్కు పౌర సన్మానం చేయాలని ప్రతిపాదించారు. పలువురు కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. అందరూ ఏదే ఉంటారు, కానీ రాజమండ్రిలో ఎవరికి సరిగ్గా తెలియదు. ఇక్కడ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, మంచి మంచి బుక్స్, గ్రంథాలు రాసిన బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇది దామెర్ల ఆర్ట్ గ్యాలరీ మన రాజమండ్రిలో ఉంది కాబట్టి ఇలా మూల పడిపోయింది ఆర్ట్ గ్యాలరీ. అదే ఇంగ్లాండ్లోనో లేకపోతే అమెరికాలోనో ఉంటే అక్కడ ఉన్నట్టు ఒక్కో ఆర్ట్ కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసినటువంటి ఆర్ట్స్ అన్నీ కూడా దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కూడా మన కృష్ణకుమార్ గారు, అంటే ఇది బుక్స్, ఇవి ఇంత బుక్స్ చదవమంటే పిల్లలు చదవడం, A4 సైజులో ఒక పాంప్లెట్ లాగా తయారు చేసి పిల్లల్ని ప్రతిరోజు కూడా ఏదో ఒక స్కూల్ పిల్లలకి
2 బస్సులు పంపిస్తామండి ఫ్రీగా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి బస్సులు లేవు. అందు గురించి ప్రైవేట్ స్కూల్స్ తరపు నుంచి బస్సులు తీసుకుని రోజుకి ఒక స్కూల్కి ఎవరు అడిగితే వాళ్ళకి ఆ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసి ప్రయారిటీ ప్రకారం ఇది ఈరోజు ఈ స్కూలు, రేపు ఆ స్కూల్, అలాగా ప్రయారిటీ లిస్టు తయారు చేసి ఆ స్కూల్కి 2 బస్సులు పంపించి ఆ 2 స్కూల్ పిల్లలు వచ్చి అక్కడ ఇవన్నీ కూడా పిల్లలకి చూసిన తర్వాత మళ్ళీ అవన్నీ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ స్కూల్ దగ్గర దింపుతాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ మనం ఒప్పుకున్నట్టయితే ఆడిట్ అప్లికేషన్ వస్తుందేమో, రేపు పొద్దున్న ఏదైనా పొలిటికల్గా ఏదైనా ప్రెషర్స్ వస్తాయేమో, వాళ్ళకెందుకు ఇచ్చారు మాకెందుకు ఇవ్వలేదంటారేమో అని ఎన్నో అబ్జెక్షన్స్ తోటి వాళ్ళు పక్కకి నెట్టడం జరుగుతుంది. అలాంటిది ఈ కమిషనర్ గారు ఎంతో ఉదారంగా, అంటే 50,000 ప్లస్ ఇంకో 20,000 70,000 అయ్యేటటువంటి దాన్ని 10,000కి కుదించారంటే అది సామాన్యమైన విషయం కాదు. అలాగే ఆర్ట్ గ్యాలరీకి ఏదో ₹1,00,000 ₹2,00,000 కాదు, ₹1,00,00,000 ఇచ్చారంటే అది చాలా గొప్ప విషయం. ఇలా ఎన్నో విషయాల్లో ఆయన స్పందిస్తున్న తీరు బాగుంది. దీనికి అంతటికీ నా ఉద్దేశం ఏంటంటే విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క సంకల్ప బలం, చిత్తశుద్ధితోటి ఏదైనా ఊరికి చేయాలి అనేటటువంటి ఆ సంకల్పంతో నడుస్తున్నారు కాబట్టి ఆ సంకల్పం యొక్క ఫలాలు మనం ఈ విధంగా ఆస్వాదించడం జరుగుతుంది. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాకు చాలా ఆనందంగా ఉంది. రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, అభివృద్ధికి రాష్ట్రంలోనే రాజానగరాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా తీర్చిదిద్దగలిగామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. తోకాడ గ్రామంలో రోడా నిధులతో జరిగిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమంలో రోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు కలిసి పాల్గొన్నారు. రాజా మాట్లాడుతూ గతంలో జక్కంపూడి రామ్మోహన్ రావు మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయని, నేడు మన ప్రభుత్వంలో ప్రజా అవసరాలను గుర్తించి వాటిని నెరవేరుస్తున్నామన్నారు. 2019 నుంచి 2023 మధ్య కాలంలో రాజానగరం నియోజకవర్గంలో 1,158 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తామని, అదేవిధంగా 1,146 కోట్ల రూపాయలతో నియోజకవర్గ ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. చాకల్నాడు ఎత్తిపోతల పథకం మీద కాలువలపై రైతులు ప్రయాణం చేయాలి అంటే ఇబ్బంది పడుతున్నారని, అటువంటి వాటిపై వంతెనల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. మండల కన్వీనర్ దూలం పెద్ద, మందారపు వీర్రాజు, జడ్పీటీసీ వాసంశెట్టి పెద్ద వెంకన్న, గండి నానిబాబు, ఉన్నమట్ల రాజు, గంగిశెట్టి సోమేశ్వరరావు, వేమగిరి కృష్ణ, ముక్కినాడ సాయిరాం, సంగీత సత్యబాబు, నీలపాల శివరామకృష్ణ, అడబాల దుర్గారావు, వేగిశెట్టి వెంకట చక్రధర్, సంగీత శ్రీను, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. భారత్ను 3వ తరం రాజకీయాల వైపు పయనించేలా కృషి చేయడానికి రాజకీయాలకి వచ్చిన తాను ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మరిది గంగాధర్రావు చెప్పారు. ఔత్సాహికులకు టికెట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. వివిధ రంగాల్లో భారత్ ఎదిగిందని, కృత్రిమ మేధా స్థాయికి సాంకేతికత పెరిగిందని, అయితే రాజకీయాలు మాత్రం 2వ తరం దగ్గరే ఆగిపోయాయని ఆయన అన్నారు. అందుకే 3వ తరం వైపు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో 16 ఏళ్ల నుంచి చేస్తున్న ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి అడిగిపెట్టినట్లు ఆయన తెలిపారు. ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పసివేదల గ్రామంలో 1979లో జన్మించిన తాను అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేశారని, ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ అయ్యాక ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ పూర్తయ్యాక 3 సార్లు ఐఏఎస్ పరీక్షకు హాజరయ్యానని, తాను ఐఏఎస్ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నానని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రాజీనామా చేశారని ఆయన వివరించారు. జీవితంలో పరివర్తన చెందిన తాను రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నానని, పరివర్తన్ భారత్ పేరిట పార్టీ పెట్టడానికి నిర్ణయించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేస్తున్నట్లు గంగాధర్రావు చెప్పారు. ఈ నెల 27న మేనిఫెస్టో ప్రకటించి ప్రజల్లోకి చర్చ కోసం తీసుకువెళతారని ఆయన తెలిపారు. నా పేరు మరీది గంగాధర్రావు, ఎంజీ రావు ఆర్ ఎంజీఆర్. నేను ఈ రాజమండ్రి పార్లమెంటు వచ్చే 18వ లోక్సభ ఎన్నికల్లో నేను ఒక అభ్యర్థిగా నేను నిలబడాలనుకుంటున్నాను. ఈ రాజమండ్రి ప్రాంతంలో పుట్టి ఈ చారిత్రాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాజధాని, సంస్కృత రాజధాని, ఒక అద్భుతమైన రాజధానిని నేను దీన్ని వేదికగా చేసుకుని నేను మాట్లాడుతున్నాను. నేను ఒక పార్టీని కూడా నేను రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆ పార్టీ పేరు పరివర్తన్ ఇండియా ఆర్ పరివర్తన్ భారత్, ఏదైనా ఇండియా ఆర్ భారత్ ఏదైనా పిలుచుకోవచ్చండి. ఈ పార్టీ తరపున ఉభయ గోదావరి, అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ నిర్ధారించే ఈ ఉభయ గోదావరి 34 స్థానాల్లో మేము అభ్యర్థులు నిలబెట్టబోతున్నాం. అదేవిధంగా ఒక 5-6 పార్లమెంటు స్థానాలను నిలబెట్టగలుగుతున్నాం. అందుకే ఈ 6305567068 ఈ నా నెంబరు RAO.gangadhar6@gmail.com.
ఈ ఔత్సాహికులు ఎవరైతే నిలబడాలనుకుంటారో వాళ్ళు ఇది ఇస్తే నేను పరిశీలించి వాళ్ళని నిలబెడతా. యూత్ అంటే ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ రిజర్వేషన్ మేము ఇప్పుడే అమలు జరుపుతాం. ఉమెన్కి రిజర్వేషన్ ఏంటి? ఉమెన్ హక్కు కోసం ఇచ్చేస్తాం డైరెక్ట్ ఫోకస్ చేసి. సో ఔత్సాహికులు ఎవరున్నా మాకు పంపించవచ్చు. ఈ 34 స్థానాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ను కూడా ఇంకా అభ్యర్థులు వచ్చినాయి, అవి కూడా మేము పరిశీలిస్తున్నాం. ఈవెన్ తెలంగాణ నుంచి కూడా 2 పార్లమెంటు సభ్యులు నిలబెడుతున్నా. కడియం మండలం పొట్టిలంక గ్రామంలో మసీదు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆరిఫ్ ప్రయత్నించడం పట్ల తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం రూరల్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఉమర్ ధ్వజమెత్తారు. మసీదుల నిర్మాణానికి నిధులు ఇవ్వకపోగా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మసీదుల నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడమే కాకుండా అసలు అనుమతులు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదన్నారు. షేక్ సుబాన్ ముస్లింలు మసీదు నిర్మాణం చేసుకోవడానికి నిధులు సమకూర్చారని, ఇప్పుడు దాన్ని ముస్లిం మైనారిటీకి చెందిన ఆరిఫ్ నిలుపుదల చేయాలని లేఖలు రాసినట్లుగా అధికారులు చెబుతున్నారు. అంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడా ఉండదన్నారు. కాతేరులో బరియల్ గ్రౌండ్ శాటిలైట్ సిటీలో మసీదు నిర్మాణం విషయంలో కూడా ఇలాగే ఇబ్బందులు తలెత్తితే సుబాన్ పోరాటంతో ముందుకు సాగినట్లు తెలిపారు. సీతానగరం పెదకొండేపూడిలో శిరోముండనం జరిగిన బాధితురాల్ని పరామర్శించడానికి వెళితే పోలీసులు కేవలం టీడీపీ నాయకుల్ని అడ్డుకున్నారని ఆరోపించారు. అసలు ఇప్పటి వరకు ముస్లింల సంక్షేమానికి, మసీదులకు, బరియల్ గ్రౌండ్ల నిర్మాణానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పగలరా అని నిలదీశారు. సమావేశంలో మైనారిటీ సెల్ నాయకులు మదీనా, షేక్ మొగల్ షా, పఠాన్ పెట్టు, జిలానీ బాషా, రెహమాన్, అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు. పొట్టిలంక గ్రామం, కడియం మండలం, అక్కడ మసీదు నిర్మాణానికి కృషి చేసి మన రాష్ట్ర స్థాయిలో సుభాన్ భాయ్ గారు కృషి చేసి ఒక మసీదు కట్టడం కోసం ఎక్కడెక్కడో వెతికి ఫండ్స్ తీసుకొస్తే ఆ మసీదుని కూల్చడం కోసం నిన్న ఆయన లెటర్ పెట్టడం జరిగింది. ఈ ఎంతవరకు సబూర్ని? ఇప్పుడు ఈయనకన్నా ముందు చైర్మన్లు వచ్చారు, ప్రెసిడెంట్లు వచ్చారు, వీళ్ళందరూ ఇది చేయలేదా? ఈయన ఎందుకు చేస్తున్నాడు? ఈ పొలిటికల్ మైలేజ్ కోసం అన్నమాట. ఈయన రాగానే ఒకటి కదండి 3 ఇష్యూలు తీసుకున్నాడు ఈయన. ఒకటి మన కాతేరు బరియల్ గ్రౌండ్, కాతేరు బరియల్ గ్రౌండ్లోని కాతేరు వాస్తవులు పదే ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పటికీ కూడా ఇవాళ రండి, రేపు రండి, సాయంత్రం రండి, పొద్దున్న వస్తాను, సాయంత్రం వస్తానని ఆయనకి కొంచెం టైం ఇచ్చి ఆ టైం అలా గడిపేశారు. అదే కాతేరు ప్రజలు మన దగ్గరికి వచ్చి ఏమండి ఇలా జరుగుతుంది, అక్కడ పార్క్ కట్టేస్తున్నారు, రేపు పొద్దున్న మేము ఎవరైనా ఏదైనా అయితే అక్కడ పూడ్చుకోవడానికి స్థలం లేదండి అని అడిగితే నేను మైనార్టీ సెల్ అధ్యక్షునిగా, రూరల్ మైనార్టీ సెల్ అధ్యక్షునిగా అక్కడికి వెళ్ళి ఫైట్ చేయడం జరిగింది. మర్నాడు వచ్చారు, మేము ఫైట్ చేసిన తర్వాత మర్నాడు వచ్చారు. 29 సెంట్లు ఉన్నది, నేను 2 సెంట్లు కలిపి 31 సెంట్ ఇచ్చేస్తాను. అలాగా మన గురుగారు వచ్చారు, మసీదు కావాలని అడిగారు, నేను మసీదు కూడా కట్టించేస్తాను అన్నారు. తర్వాత ఏమీ లేదు, కనీసం ₹1 కూడా తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసే స్థాయి ఆయనకి లేదు. స్థానిక పేపర్ మిల్ రోడ్ సీతంపేటలో నిర్వహిస్తున్న షోడశ దిన ప్రయుక్త పంచాయతన పూర్వక సూర్యారాధనలో రథసప్తమి సందర్భంగా శుక్రవారం విశేష ఆరాధనలు చేశారు. సూర్యదేవుడికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు జరిగాయి. యాగ నిర్వాహకులు వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఉదయ సూర్య నమస్కారాలు, హోమాలు, సతిచండీ పారాయణ హోమం, సుదర్శన మంత్రానుష్ఠానం హోమం, శ్రీ లక్ష్మీ గణపతి జపం, చిత్రావృతి తర్పణ, అష్టద్రవ్య హోమాలు, రుద్రాభిషేకం హోమం, 9 గంటలకు ఉచిత కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. హోమాది కార్యక్రమాల అనంతరం సూర్యతీర్థ ప్రసాద వితరణ చేశారు. పలువురు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించారు. శనివారం శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణం, 19న శ్రీ శివపార్వతుల కళ్యాణం, 21న శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం, 23న సూర్య కళ్యాణం, 24న జ్యోతిర్లింగార్చన నిర్వహిస్తున్నట్లు కుమార్ శర్మ తెలిపారు. 25వ తేదీ ఆదివారం మహాపూర్ణాహుతి అనంతరం 10,000 మందికి విశేష అన్న సమారాధన జరుగుతాయని తెలిపారు. భక్తులంతా పాల్గొని సూర్య భగవానుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. సూర్య జయంతి రథసప్తమి, సూర్య భగవాన్ సూర్య ఏవ జ్యోతి అన్నారు. సూర్యనారాయణమూర్తి మొత్తం ఈ విశ్వాన్ని అంతటికీ కూడా జ్యోతి లాంటివాడు. మన శరీరంలో కళ్ళు ఎలా అయితే మనకి ముఖ్యమైన ఆధారభూతమో ఈ విశ్వం అంతటికీ కూడా నారాయణ పరబ్రహ్మణుడు అంత విశేషమైనవాడు. ఆయన జయంతి ఈరోజు సందర్భంగా
పుష్పాలతో ఫలాలతో విశేషమైన అర్చన, సహస్రనామంతో అర్చన, వివిధ రకముల ఫలాలతో కూడా పుష్పాలతో అర్చన చేయడం జరిగింది. అందుచే ఈ సత్కార్యాన్ని అందరూ దర్శించి తిలకించి స్వామివారి అనుగ్రహం అనేది పొందగలరు. గ్రహ బాధల చేత అనేక మంది అనేకమైన బాధలు పడుతూ ఉన్నారు ఈ కాలంలో. దైవ దర్శనం చేత హిందూ ఆర్ష ధర్మాల్లో ఇలాంటి వాటికి ప్రస్ఫుటమైన మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆ మార్గం గుండా వెళ్ళి దర్శించి మానవులు ఈతి బాధలన్నీ తీర్చుకుని సర్వకామ్య సిద్ధిని పొందగలరని తెలియజేయుచున్నాం. మాఘమాస సందర్భంగా గత 6 రోజుల మట్టి కూడా సూర్యారాధన, పంచాయతన పూర్వక సూర్యారాధనలో భాగంగా విశేష కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. యాగశాలలో అనేక దేవతల్ని ఆరాధనలు, అర్చనలు, అభిషేకములు ఇలాంటి క్రతువులన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. వారి కిందే బోలెడు తప్పులు పెట్టుకుని గురువిందగింజ మాట్లాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాగా అలవాటైపోయిందని పదే పదే ఆదిరెడ్డి కుటుంబంపై విమర్శలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటు ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకులు అడప శ్రీహరి, నక్క శ్రీనగేష్లు, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీలపై చేసిన విమర్శలపై మండిపడ్డారు. కేవలం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి ఎంపీ భరత్రాం పరిమితమైపోవడం వల్ల మిగిలిన నియోజకవర్గాల ప్రజలు ఆయన కనిపించడం లేదని పోస్టర్లు వేయడంతో పాటు ఫిర్యాదులు కూడా చేస్తున్నారని తెలిపారు. ఒక్క రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలు మాత్రమే ఓట్లు వేస్తేనే ఆయన ఎంపీ కాలేదన్న సంగతి గ్రహించాలన్నారు. ఒక అంశంపై అసెంబ్లీలో ప్రశ్నించిన ఆదిరెడ్డి భవానీని కంటతడి పెట్టించేలా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసినప్పుడు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఇదే విషయమై దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఫలితం లేదన్నారు. టీడీపీ, జనసేన పార్టీల నాయకులు బేసరి చిన్ని, సలాది ఆనంద్, సనపతి సతిబాబు, పోలాకి పరమేష్, వీరారాము, కీలపర్తి నాగభూషణం, ఆసూరి సుధాకర్, మేడికొండ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పౌరుడికి ఉంటుంది. అలాంటిది వాసు గారు ఒక ఎమ్మెల్యే భర్తగా రాజమండ్రిలో వాళ్ళకి 33 ఓట్ల మెజార్టీ ఇచ్చే ఈ ప్రజలందరి కోసం పోరాడడానికి ఆయన మాట్లాడుతుంటే నువ్వెవరని మాట్లాడడానికి మరి ఆయనకి ఎలా అనిపించిందో, ఆయన అనుభవం ఏమైందో నాకు తెలియట్లేదు. తర్వాత ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పాను. ఇన్సైడ్ ట్రేడింగ్ అని చేశారు ఖచ్చితంగా. ఎందుకంటే రైతులకి దళారు లేలే, రైతుల దగ్గర దళారు లేలే. రైతులకి ఏదో 17 లక్షల రూపాయలు కాస్ట్ చేసి 20 లక్షల రూపాయలు అనౌన్స్ చేస్తే వాళ్ళు ఏదో ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి అనౌన్స్ చేసి దాన్ని సంతకాలు పెట్టిన తర్వాత కానీ 40 లక్షల రూపాయలు డీడీలు వచ్చాయని వాళ్ళకి తెలియదు. ఆ 40 లక్షల డీడీలు రూపాయల వెనక్కి తీసుకున్నారని మమ్మల్ని ప్రూవ్ చేయమన్నారు. ఒకటే ప్రూవ్ చేయాలంటే చెప్తున్నాను నేను. అక్కడ ఇవాళ కూడా ఊరుపూడిలో వీళ్ళు ఏదైతే 40 లక్షల రూపాయలు కొన్నామన్న పక్కన 20 ఎకరాలు 25 ఎకరాలు కావాలి, ఇవాళ కూడా 20 లక్షలకు ఉంది. అదే వాళ్ళు తప్పు చేశానడానికి నిదర్శనం. ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి, కొల్లి రవీంద్ర లాంటి, రామకృష్ణారెడ్డి గారు లాంటి, ఆదిరెడ్డి భవాని, ఆదిరెడ్డి వాసు గారిని, ఆదిరెడ్డి అప్పారావు గారిని కూడా జైల్లో పెట్టిన పరిస్థితుల్లో సామాన్యులు వచ్చి మాకు 17 లక్షలు ఇచ్చారని, 20 లక్షలు ఇచ్చారని, 40 లక్షలు అని చెప్పి ధైర్యం లేక వాళ్ళు మాతో బాధ చెప్పుకొని వెనక్కి వెళ్ళారు తప్ప రానున్న రోజుల్లో మా దగ్గర ప్రణాళిక ఉంది. 2 నెలల్లో గవర్నమెంట్ మారుతుంది. ఎవరెక్కడ తేడా చేశారు, ఎవరిని ఏం చేయాలి, ఈ ప్రజాధనాన్ని వెనక్కి తిరిగి ఎలా ఇప్పించాలన్న ప్రణాళిక అంతా మా దగ్గర ఆల్రెడీ ఉంది. మేము అది 2 నెలలు పోయిన తర్వాత చెప్తాం. రాజమహేంద్రవరం గోదావరి తీరంలో శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో వేంచేసి ఉన్న ఉషా ఛాయా పద్మిని సమేత సూర్యనారాయణమూర్తి స్వామివారికి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవాలయంలో వేంచేసి ఉన్న ఉషా ఛాయ పద్మిని సమేత సూర్యనారాయణమూర్తి స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నీలకంఠ శర్మ మాట్లాడుతూ ఆ సూర్యదేవుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని కోరి ప్రార్థించామన్నారు. రథ సప్తమిని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు, కళ్యాణం నిర్వహిస్తామన్నారు. సుమారు 5,000 మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సూర్యనారాయణ కొట్టుకురండి అమ్మా, కొట్టుకురండి. పేరు మాత్రం చెప్పండి.
భాస్కర మార్తాండ చండ రశ్మి దివాకర ఆయురారోగ్య ఐశ్వర్యం శ్రియం పుత్రానుశ్చ దేహమే గౌతమి తీరంలో వేంచేసి ఉన్న రాజమహేంద్రవరంలో శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవాలయంలో వేంచేసి ఉన్న ఉషా ఛాయాపద్మిని సమేత సూర్యనారాయణమూర్తి స్వామి వారికి మాఘమాసం రథసప్తమి మహాపౌర్ణమి పుణ్యకాలం కావున ఈ రోజున ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి స్వామివారికి ప్రథమాభిషేకం జరిగింది. భక్తులందరూ కూడా గోదావరి స్నానం ఆచరించి సూర్యనారాయణమూర్తి స్వామి దర్శనానికి విచ్చేశారు. ఉదయం 5 గంటల నుండి కూడా స్వామివారికి పంచామృత అభిషేకములు అలాగే సూర్య నమస్కారములు జరుగుతున్నాయి. స్వామివారికి ఇంకా కూడా ఇప్పుడు 12 మంది బ్రాహ్మణులచే సూర్య నమస్కారములు జరుగుతాయి. సాయంత్రం శౌర్యయాగం జరుగుతుంది. అలాగే సూర్యనారాయణమూర్తి స్వామివారికి సాయంత్రం కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి దర్శించే స్వామివారి పాత్రకి కృపకి పాత్ర అవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఉదయం దేవాలయానికి సుమారు 5,000 మంది దర్శనానికి విచ్చేసి ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరదాల చాటున తిరిగే జగన్కి రైతు ఆవేదన కనిపించింది. ధ్వజమెత్తిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. బొమ్మూరులో ఘనంగా రథసప్తమి వేడుకలు. సూర్యదేవుని దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ప్రత్యేక పూజలు. వేడుకగా వాలంటీర్లకు వందనం కార్యక్రమం. మంత్రి వేణుచే బ్యాడ్జ్, మెడల్, ధ్రువపత్రం బహుకరణ. టీకే ఆధ్వర్యంలో కృష్ణకుమార్కు ఘన సత్కారం. సాహిత్య అవార్డు పొందడంపై కమిటీ సభ్యుల హర్షం. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా రాజనగరం తీర్చిదిద్దాం. చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని ఎమ్మెల్యే జక్కంపూడి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.